వర్గీకరణ అన్నది ఎందుకు పెట్టారో తెలియదు. ఎందుకు పెట్టారంటే చాలా సింపుల్, మనల్ని విడదీయడానికి మాత్రమే పెట్టారు. వీళ్ళు కలిసి ఉంటే ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధిస్తారు కాబట్టి కారంచేడు చుట్టూరు పోరాటాల్లో మాదిగలు చనిపోయినా కానీ మాదిగల ముందుండే పోరాటం నడిపించారు కాబట్టి వీళ్ళని విడదీయకపోతే రేపొద్దున మనకి బలమైన శక్తి కింద రాజకీయంగా వీళ్ళు ఖచ్చితంగా మనకు పోటీ వస్తారన్న ఉద్దేశంతోనే ఈ రాజకీయ క్రీడ ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఆ సంఘటన అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు కొట్టేసిన తర్వాత ఆ 5 జడ్జిల ధర్మాసనం తీర్పు కొట్టేసిన తర్వాత మళ్ళా 7 జడ్జిల ధర్మాసనం మరి ఏ రకంగా తీర్పు ఇచ్చిందండి? 5 సుప్రీంకోర్టు జడ్జిలే 341వ అధికారాన్ని మార్చడానికి వీలు లేదు, దాని ప్రకారమే వర్గీకరించాలన్న ఒక కులాన్ని కలపాలన్నా తీసివేయాలన్నా 341 ప్రకారమే జరగాలి తప్పితే దాన్ని సవరిస్తే తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరించడానికి వీల్లేదని చెప్పిన 5 జడ్జిల ధర్మాసనాన్ని 7 జడ్జిల ధర్మాసనం కొట్టివేసి ఒక కుట్రపూరితమైన తీర్పు ఏ రకంగా ఇచ్చింది? కుట్రపూరితమైన తీర్పు అని నేను ఎందుకంటున్నానంటే ఇది కుట్రే. నేను అనేకమైన మీటింగుల్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ యొక్క వర్గీకరణ సమస్య గురించి చెబుతూ నేనే వర్గీకరణ చేస్తాను, నేనే వర్గీకరణ చేస్తాను అంటే ఇతనికి రాష్ట్రాలకు అధికారం ఇస్తుంది సుప్రీంకోర్టు అన్న విషయం ఎలా తెలుసు? అంటే ఇది ముందుగా మోడీ, చంద్రబాబు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చర్చించి ఒక కుట్ర చేసి ఈ తీర్పుని వెలువరించడం కరెక్ట్ కాదంటారా? దాన్ని బట్టే ఈ యొక్క వర్గీకరణ తీర్పు అన్నది రావడం జరిగింది. అందుకనే ఆ తీర్పుతో విభేదించింది బేలా త్రివేది అన్న జడ్జి ఖచ్చితంగా 341 సవరణ చేయకుండా ఈ తీర్పు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలేదని వారితో విభేదించింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎన్ని తప్పులు చేస్తున్నారంటే ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఆఫీసుల్లో, మండల ఆఫీసుల్లో, మున్సిపల్ ఆఫీసుల్లో, గ్రామ సభల్లో, గ్రామ పంచాయతీల్లో ఒక లిస్టు పెడతా ఉన్నారా? చాలా చోట్ల పెడతా ఉన్నారు. పైగా ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఆ లిస్టు దగ్గరికి వెళ్ళి మీరు మీ క్యాస్ట్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నాకు అవసరం ఏంటి? అసలు తీర్పు అసలు జనగణన జరగకుండా జనగణన జరపాలంటే ఎవరికి హక్కు ఉంది? సెన్సస్ ఆఫ్ ఇండియా లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో చేయాల్సిన జనగణన జరపకుండా ఎప్పుడో దొరైస్వామిరాజు మరి ఒక కమిషన్ వేసి చంద్రబాబు నాయుడు ఈ జనగణన జరిపించి దాని ప్రకారం మనల్ని విభజించి మన జనసంఖ్యను తగ్గించి చూపించిన అదే జనగణన లేదంటే మరి దాని తర్వాత అధికారికంగా జరగణన అన్నది ఏమీ జరగలేని పరిస్థితుల్లో ఇప్పుడు మనం వెళ్ళి ఎక్కడ చూసుకుంటాం? ఏ జనగణన ప్రాతిపాదిక మీద ఈ కులాల జనగణన ఏ ప్రాతిపాదిక మీద మీరు ఈ యొక్క తీర్పుని ఈ యొక్క విభజన వర్గీకరణని ఏ రకంగా చేయగలుగుతా ఉన్నారు? అసలు జనగణనే జరగలేదు కదా.
మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ముందుగా జనగణన జరపని చెప్పింది. మీరు జనగణన జరపకుండా అసలు కమిషన్ వేయడమే పొరపాటు. ఏదో మిశ్రా కమిషన్ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక చెంచాన్ని పెట్టుకుని ఒక కమిషన్ వేసుకుని నీ ఇష్టం వచ్చిన తీర్పు నువ్వే రాసుకుందాం అనుకున్నావా చంద్రబాబు? తప్పిది, చాలా పొరపాటు. ఎందువల్లంటే ఇది మనం సహించలేని విషయం. ఇది మీరు జనగణన జరపాలంటే తెలంగాణ ప్రభుత్వం పక్కన జరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా జనగణన మరి రాష్ట్రంలో జరిపించి ఏ కులానికి ఏ యొక్క మతానికి ఎంత ప్రాతిపదిక మీద ఎవరెవరు ఉన్నారో అన్నది క్లియర్ గా వాళ్ళు జనగణన అన్నది మరి చేయించారు. మరి నువ్వు బీసీకి ఈ జిల్లాల 3 కూడా బీసీలే. ఈ 3 జిల్లాల్లో ఉన్న ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉమ్మడి 3 జిల్లాలు ఏంటండి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా బీసీలే. చాలాసేపు నుంచి ఈ మాట వింటున్నారు. మీ అందరికీ వందనాలు తెలుపుతూ ముందుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఎవరు చెప్పారు? ఎక్కడైనా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని నినాదం ఇచ్చి ఒక సామాజిక విప్లవాన్ని తీసుకురావడానికి ప్రయత్నించిన గురజాడ అప్పారావు గారికి పుట్టిన ఈ గడ్డ మీద మరి ఈ రోజున మాలల సభ జరుగుతా ఉందంటే చాలా సంతోషం. ఎందువల్లంటే విజయనగరంలో మన జనాభా చాలా తక్కువ. కంపేరిటివ్ గా అన్ని జిల్లాలతో పోల్చినట్లయితే మరి తక్కువ. అయినా కానీ ఇంత సంఘటితంగా ఇంతమంది ఉద్యోగులు మరి పూనుకుని ఈ సభను ఇంత గొప్పగా ఇంత విశిష్టంగా జరిపారంటే మీ అందరికీ చాలా చాలా నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజున చాలా గొప్పగా మాట్లాడారు దిగంతపరి రామలే గారు. ఎన్నో తెలియని విషయాలు అందరికీ చాలా చక్కగా చెప్పారు. అలాగే మల్లెల వెంకట్రావు గారు కూడా చాలా విషయాలు తీసుకొచ్చారు. మా సోదరు పేరు నాకు త్రివేణి గారు. ఇలాగా గొప్ప గొప్ప విషయాలు ఇక్కడ మనం సదుపాయం తెలుసుకున్నాం. కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ వర్గీకరణ అన్నది ఎందుకు పెట్టారో తెలియదు. ఎందుకు పెట్టారంటే చాలా సింపుల్, మనల్ని విడదీయడానికి మాత్రమే పెట్టారు. వీళ్ళు కలిసి ఉంటే ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధిస్తారు కాబట్టి కారంచేడు చుట్టూరు పోరాటాల్లో మాదిగలు చనిపోయినా కానీ మాదిగల ముందుండి పోరాటం నడిపించారు కాబట్టి వీళ్ళని విడదీయకపోతే రేపొద్దున మనకి బలమైన శక్తి కింద రాజకీయంగా వీళ్ళు ఖచ్చితంగా మనకు పోటీ వస్తారన్న ఉద్దేశంతోనే ఈ రాజకీయ క్రీడ ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఆ సంఘటన అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు కొట్టేసిన తర్వాత ఆ 5 జడ్జిల ధర్మాసనం తీర్పు కొట్టేసిన తర్వాత మళ్ళా 7 జడ్జిల ధర్మాసనం మరి ఏ రకంగా తీర్పు ఇచ్చిందండి? 5 సుప్రీంకోర్టు జడ్జిలే 341వ అధికారాన్ని మార్చడానికి వీలు లేదు, దాని ప్రకారమే వర్గీకరించిన ఒక కులాన్ని కలపాలన్నా తీసివేయాలన్నా 341 ప్రకారమే జరగాలి తప్పితే దాన్ని సవరిస్తే తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరించడానికి వీల్లేదని చెప్పిన 5 జడ్జిల ధర్మాసనాన్ని 7 జడ్జిల ధర్మాసనం కొట్టివేసి ఒక కుట్రపూరితమైన తీర్పు ఏ రకంగా ఇచ్చింది?
కుట్రపూర్తిమైన తీర్పని నేను ఎందుకంటున్నానంటే ఇది కుట్రే. నేను అనేకమైన మీటింగుల్లో చెప్పాను. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ యొక్క వర్గీకరణ సమస్య గురించి చెబుతూ నేనే వర్గీకరణ చేస్తాను, నేనే వర్గీకరణ చేస్తాను అంటే ఇతనికి రాష్ట్రాలకి అధికారం ఇస్తుంది సుప్రీంకోర్టు అన్న విషయం ఎలా తెలుసు? అంటే ఇది ముందుగా మోడీ, చంద్రబాబు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చర్చించి ఒక కుట్ర చేసి ఈ తీర్పుని వెలువరించడం కరెక్ట్ కాదంటారా? దాన్ని బట్టే ఈ యొక్క వర్గీకరణ తీర్పు అన్నది రావడం జరిగింది. అందుకనే ఆ తీర్పుతో విభేదించింది బేలా త్రివేది అన్న జడ్జి ఖచ్చితంగా 341 సవరణ చేయకుండా ఈ తీర్పు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలేదని వారితో విభేదించింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎన్ని తప్పులు మీద తప్పులు చేస్తున్నారంటే ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఆఫీసుల్లో, మండల ఆఫీసుల్లో, మున్సిపల్ ఆఫీసుల్లో, గ్రామ సభల్లో, గ్రామ పంచాయతీల్లో ఒక లిస్టు పెడతా ఉన్నారా? చాలా చోట్ల పెడతా ఉన్నారు. పైగా ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఆ లిస్టు దగ్గరికి వెళ్ళి మీరు మీ క్యాస్ట్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నాకు అవసరం ఏంటి? అసలు తీర్పు అసలు జనగణన జరగకుండా జనగణన జరపాలంటే ఎవరికి హక్కు ఉంది? సెన్సస్ ఆఫ్ ఇండియా లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో చేయాల్సిన జనగణన జరపకుండా ఎప్పుడో దొరైస్వామి రాజు మరి ఒక కమిషన్ వేసి చంద్రబాబు నాయుడు ఈ జనగణన జరిపించి దాని ప్రకారం మనల్ని విభజించి మన జనసంఖ్యను తగ్గించి చూపించిన అదే జనగణన లేదంటే మరి దాని తర్వాత అధికారికంగా జరగను అన్నది ఏమీ జరగలేని పరిస్థితుల్లో ఇప్పుడు మనం వెళ్ళి ఎక్కడ చూసుకుంటాం? ఏ జనగణన ప్రాతిపాదిక మీద, ఈ కులాల జనగణన ఏ ప్రాతిపాదిక మీద మీరు ఈ యొక్క తీర్పుని, ఈ యొక్క విభజన వర్గీకరణని ఏ రకంగా చేయగలుగుతా ఉన్నాం? అసలు జనగణనే జరగలేదు కదా. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ముందుగా జనగణన జరపని చెప్పింది. మీరు జనగణన జరపకుండా అసలు కమిషన్ వేయడమే పొరపాటు. ఏదో మిశ్రా కమిషన్ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక చెంచాన్ని పెట్టుకుని ఒక కమిషన్ వేసుకుని నీ ఇష్టం వచ్చిన తీర్పు నువ్వే రాసుకుందాం అనుకున్నావా చంద్రబాబు? తప్పిది, చాలా పొరపాటు. ఎందువల్లంటే ఇది మనం సహించలేని విషయం. ఇది మీరు జనగణన జరపాలంటే తెలంగాణ ప్రభుత్వం పక్కన జరుపుతా ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా జనగణన మరి రాష్ట్రంలో జరిపించి ఏ కులానికి, ఏ ఒక్క మతానికి ఎంత ప్రాతిపదిక మీద ఎవరెవరు ఉన్నారో అన్నది క్లియర్ గా వాళ్ళు జనగణన అన్నది మరి చేయించారు. మరి నువ్వు బీసీకి ఈ జిల్లాల 3 కూడా బీసీలే. ఈ 3 జిల్లాల్లో ఉన్న ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉమ్మడి 3 జిల్లాలు ఏంటండి? విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా బీసీలే.